మొక్కలు నాటండి, లేదంటే విత్తనాలు నాటండి, సీడ్ బాల్స్ నాటండి, విసరండి అని చెప్పేసి రాజకీయ నాయకులు, పర్యావరణవేత్తలు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటారు. మొక్క లేనిదే భూమి మీద మొక్క లేనిదే మనిషి మనుగడ లేదు అనేది నిజం. అయినా జనాలు అడవులను మొత్తం పూర్తిగా నరికివేయడం, భూముల్ని కబ్జా చేయడం, ఆ భూమిలో వ్యవసాయం చేయడం, ఒక్క చెట్టు కూడా లేకుండా పూర్తిగా గుండుగొరవడం అడవుల్ని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశంలో 43% గ్రీన్ కవర్ అడవులుండే, పొలాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లుండే. ఇక వ్యవసాయం పెరిగి 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 యంత్రాలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఎర్త్ మూవర్స్ వచ్చాయి. 40 సంవత్సరాలు పెరిగిన చెట్టును కూడా 4 నిమిషాల్లో కట్ చేసే యంత్రాలు కూడా వచ్చాయి. ఈ విధంగా మొక్కలు నాటకపోగా చెట్లు నరకటం, వాటిని పూర్తిగా అమ్మివేయడం. ఈ విధంగా గడిచిన 25 సంవత్సరాలుగా భారతదేశంలో విధ్వంసం కొనసాగుతోంది. కనీసం 33% గ్రీన్ కవర్ ఉండాలి అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ప్రపంచ దేశాలకి ఆదేశాలు జారీ చేస్తుంది. అదే గనక లోపిస్తే, కనీసం 33% గనక గ్రీన్ కవర్ గనక లేకపోతే, అటవీ విస్తీర్ణం లేకపోతే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయి అనేక అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఎల్నినో వచ్చింది, వర్షాలు లేవు, కరువు వచ్చింది, వర్షాలు లేవని బాధపడతా ఉంటాం. కానీ అడవులు నరికేటప్పుడు, చెట్లు నరికేటప్పుడు మాత్రం కామన్ సెన్స్ ఉపయోగించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు 300 కోట్ల మొక్కలు నాటామని చెప్పేసి ప్రచారం చేశారు. మరి ఆ గ్రీన్ కవర్ అంతా ఎటు పోయిందో తెలియదు. తాజాగా బీజేపీ నాయకులు కొంతమంది పిలుపునిస్తూ ఉన్నారు, తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి అని. సరే, విధానం ఏదైనా మొక్కలు నాటడం అనేది చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి కనీసం 10 మొక్కలు నాటకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో గ్రీన్ కవర్ 13% పతనమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికీ 23% భారతదేశంలో గ్రీన్ కవర్ ఉంది అని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. కానీ అడవుల్లో పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేసి చిన్న చిన్న తుప్పలు మిగిలాయి. కలపకి పనికొచ్చే ఏ మొక్కని వదలడం లేదు. ఒకప్పుడు దట్టమైన అరణ్యాలుగా ఉన్న భద్రాచలం అడవులు ఈరోజు పోడు వ్యవసాయానికి ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. నల్లమల ఫారెస్ట్లో కూడా అటవీ దొంగలు చెలరేగిపోతూ ఉన్నారు. ఇక చిత్తూరులోని ఏడుకొండల స్వామి సమీప కొండల్లో ఉన్నటువంటి ఎర్ర చందనం స్మగ్లర్లు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. ఇక గోదావరి ప్రవహించే ప్రాంతాల్లో పాపికొండల్లో ఒకప్పుడు దట్టమైన అడవులుండేవి, నేడు చిట్టి అడవులుగా మారిపోయాయి. ఇక అక్కడక్కడ భారతదేశంలో ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో కానీ ఉన్న దట్టమైన అడవులన్నీ చిట్టి చిట్టి అడవులుగా మారిపోయి కలపకి పనికొచ్చే ఏ చెట్టును కూడా వదలకుండా పూర్తిగా నరికి అమ్మేసుకుంటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. మొక్కలు లేకపోతే ఆక్సిజన్ కూడా దొరికే అవకాశం ఉంది. గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఢిల్లీలో కొన్ని సమయాల్లో AQI 370 దాటిపోతా ఉంది. స్కూళ్ళకు కూడా సెలవులు ఇస్తూ ఉన్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ మిషన్లు పెట్టుకొని బతకాల్సి వస్తూ ఉంది ఇళ్లలో. ఇదే పరిస్థితి భారతదేశంలో మరో 40 నగరాలకు పొంచి ఉంది. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో అత్యంత వేడి నగరాలు 100 తీసుకుంటే 98 నగరాలు భారతదేశంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గ్రీన్ కవర్ లేకపోవడం. చెట్లన్నీ నరికివేయడం, ఒక చెట్టు కూడా లేకుండా. మన ఇంటికి సమీప ప్రాంతాల్లో చెట్లు కనుక లేకపోతే టెంపరేచర్స్ 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్క నాటండి. పిల్లలకు కూడా పర్యావరణానికి సంబంధించిన విద్య ఒకవేళ బుక్స్లో కనుక లోపిస్తే తల్లిదండ్రులే ఆ విద్యను బోధించాలి. మొక్కలు పెంచడం ఎంత ఇంపార్టెన్స్ అనేది పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పాలి. ఉపాధ్యాయులు సహజంగా వారి పాఠ్యాంశాల్లో భాగంగా చెప్తారు. పర్యావరణవేత్తలు కూడా సాధ్యమైనంత వరకు చెప్తా ఉన్నారు. మొక్కలు నాటడం వర్షపు నీటిని ఇంకేలా ఇంకుడు గుంటలు.
భూమిలోకి వర్షపు నీరు భూమిలోకి వెళ్తేనే మనం మరలా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో గనక కళ్ళు తెరవకపోతే భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది. మొక్కలు ఎందుకు నాటాలి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని కామెంట్ చేయండి.